దేశంలో రామ మందిరం మీద కూడా రాజకీయం నడుస్తా ఉంది. మోదీ చేతుల మీదుగా రేపు 21న 22 తారీఖున ఓపెనింగ్ జరుగుతోంది. దానికి కాంగ్రెస్ వెళ్ళనని కూడా చెప్పేసిన పరిస్థితి. దీన్ని ఎట్లా చూస్తారు? దీన్ని ఎలా ఇవాళ మోడీ గారిని అదే రాముల వారి సాక్షిగా అక్కడ కట్టుబడులన్నీ అయిపోయినాయి. మొత్తం పూర్తయింది. మేము ఓపెనింగ్ చేస్తున్నాం చెప్పమనండి ఆయన ఒక మాట. ఇంకా 2 సంవత్సరాలు పట్టిద్ది దేవాలయం పూర్తి కావాలంటే. ఇప్పుడు ఎందుకు చేస్తున్నాడు? ఇది ఒక స్టంటు. ఇది ఒక మత ప్రచారం. అన్ని గ్రామాలకి తరంబలాలు పంపించాడు. దేనికి పంపించాడు? ఇంత మొగలు దేనికి పంపించలేదే. ఇది ఒక మత ప్రచారం కోసం, ఆయన ఒక ఎలక్షన్ స్టంట్ కోసం, ఆయన ఓటింగ్ కోసం, ఆయన మళ్ళీ మూడోసారి ప్రధానమంత్రి అవ్వటం కోసం ఇంత తతంగాలు చేస్తున్నాడు దొంగ మోడీ. ఆయన పేరే దొంగ మోడీ. నా నా దృష్టిలో మాత్రం నేననేది. ఆయన నిజాయితీతో నిబద్ధతతో గెలిచిన సారి కాదు, 2 సార్లు కూడా. అధికారంలో ఉన్న పార్టీకి ఎప్పుడైనా సరే 2 సీట్లు తగ్గుతాయి కానీ 2 సీట్లు పెరగవు. అట్టాంటిది ఆయనకు పెరుక్కుంటా వచ్చినాయి. వాళ్ళు ఎంత నిబద్ధతో అందరికి తెలుసు, ప్రజలందరూ తెలుసు. ముఖ్యంగా ఆంధ్ర వాళ్ళకి బ్రహ్మాండంగా తెలుసు నరేంద్ర మోడీ పరిస్థితి మొత్తం. ఎవరిని వెనకేసుకొస్తున్నాడో, ఎవరిని ముంగలేసుకొస్తున్నాడో అనేది తెలుసు. అర్థమైందా? ప్రత్యేక హోదా ఇస్తానని తిరుపతిలో చెప్పాడు. వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తానని. ఇచ్చాడా? పోలవరం జాతీయ చేశాడా? మరి రావాల్సిన నిధులు ఇచ్చాడా? ఉత్తరాంధ్రకి నిధులు ఇచ్చాడా? వెనకబడత జిల్లాలకు నిధులు ఇచ్చాడా? మరి రాయలసీమకి ఏమైనా ఇచ్చాడా? మరి వీళ్ళందరూ ఎందుకు ఆలోచించరు? ఈ ప్రజలంతా ఆలోచిస్తారు. మోడీని గురించి ఆలోచిస్తాడు, అమిత్ షా గురించి ఆలోచిస్తాడు. ఇప్పుడు ఈ 5 సంవత్సరాల నుంచి రాష్ట్రాన్ని, ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన అమిత్ షా, మోడీ, జగన్మోహన్ రెడ్డి ముగ్గురు కలిసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి 12 లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రానికి దిశ లేకుండా చేసి వాళ్ళ ఇష్టానుసారం మాట్లాడుతున్నారు ఇలా చట్టసభల్లో కూడా. మరి ఏం మాట్లాడతాం మనం? నిజం మాట్లాడి ఎవడ నాబడ్డాడు నిజం మాట్లాడి తీసుకెళ్ళి జైల్లో పెడుతున్నారు, కేసులు పెడుతున్నారు, అడ్డగోలుగా వాళ్ళ ఇష్టానుసారం మోగుతున్నారు. మనం ప్రస్తుతానికి ఈ 60 రోజులు మెదలగాడం కూర్చోవటమే, ప్రశ్నించేది లేదు, ఏం అడగటానికి వీల్లేదు, అడిగితే లోపలేస్తారు. ఇలా పెట్టి చూడు, ఇలా ట్రాఫిక్ మొత్తం మళ్ళీ ఇచ్చేసారు. అక్కడి నుంచి ఎటు చూసినా 40 కిలోమీటర్ల నుంచి ట్రాఫిక్ మళ్ళీ ఇచ్చారు. ఏది ఈయన అంబేద్కర్ బొమ్మ ఓపెనింగ్ కోసం. అది ఎంతసేపు పట్టింది ఓపెనింగ్? 2 నిమిషాలు. 2 నిమిషాల కోసం ఎన్ని ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది పెడుతున్నారో తెలుసా? ఇదేమన్నా జ్ఞానం ఉందా కొంచెమన్నా? ఇటేమో హనుమాన్ జంక్షను, ఇటేమో ఒంగోలు, ఇటేమన్నా కానీ నందిగాం. ఎటు చూసినా 50 కిలోమీటర్ల దూరం నుంచి ట్రాఫిక్ మళ్ళీ ఇచ్చి ట్రాఫిక్ వాళ్ళని ఎంత ఇబ్బంది పెడుతున్నారు. రవాణా మొత్తాను ఎంత ఎంత జామ్ అయిపోయింది ఈరోజు. ఆలోచించమని ఒకసారి వెళ్ళలే. వీళ్ళకి ఏం తెలుసా? వీళ్ళకి ఏం అదేమో తెలిస్తే ఆలోచించడానికి వీళ్ళకి ఏమి తెలియదండి. కొద్దోడు మంచి చెడేందా, మధ్యతరగతోడు మంచి చెడేందా, ఉన్నతమైన మంచి చెడేందో తెలియదు. ఇప్పుడు మోడీ గారికి కానీ అమిత్ షా కానీ తెలిసింది ఎవరంటే నాలాంటి వాడు తెలియదు, నీలాంటి వాడు తెలియదు. అలా తెలిసిందల్లా అదాని, అంబానీ, కార్పొరేట్ లెవెల్లో తెలుసు. ఎందుకంటే వాళ్ళకే కదా వీళ్ళు చేసి పెట్టేది. మధ్యతరగతి వాళ్ళకి చేయరు. మధ్యతరగతి కష్ట సుఖాలు ఏందో తెలియదు. వాళ్ళకి తెలియకుండా వాళ్ళ ఇష్టానుసారం మాట్లాడతారు, ఆయిల్ రేట్లు పెంచుతారు, ఏదైనా చేస్తారు. అది అది వాళ్ళ నైజం. అంటే ఇక్కడ విగ్రహ రాజకీయం, అక్కడేమో రాములో రాజకీయం. అంతే. ఇవాళ 2 కాన్సెప్ట్లు పెట్టారు. ఇక్కడేమో అంబేద్కర్, ఎస్సీ ఎస్టీ బీసీ, నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనార్టీల కోసమే అంబేద్కర్ ఇక్కడ పెట్టారు. అక్కడ కేంద్ర ప్రభుత్వం ఏమన్నా కానీ ఉత్తరప్రదేశ్లో రామాలయం పెట్టింది. ఈ 2 కాన్సెప్ట్ ఏంటనుకున్నారు? ఎలక్షన్ స్టంట్ వెళ్ళది. ఇలా అన్ని దొంగ మాటలు, దొంగ కథలు, దొంగ ఓట్లు బయటపడతాయి ఆంధ్రాలో. అంటే రేపు దేశంలో కూడా బయటపడతాయి. రాత్రి ఆయన్ని సస్పెండ్ చేశారు. ఇక ఎంతమంది సస్పెండ్లు అవ్వాలో దేశంలో కూడా అవ్వాలి ఈ లెక్కన. బీజేపీకి మొన్న ఎవరైతే చేసి పెట్టారో వాళ్ళు కూడా బయటపడతారు, బయటకు వస్తారు, సస్పెండ్లు అవుతారు. ఇది నగ్న సత్యం, అందరికీ తెలిసిన ఇదే. మత ప్రచారం చేసి మతాన్ని అడ్డం పెట్టుకొని వీళ్ళ ఇష్టానుసారం కులాలను ఎడగొట్టి, కుటుంబాలను ఎడగొట్టి రాజకీయం చేస్తున్నారు ఇప్పుడున్న నాయకులు.